హలో ఆల్. లీస్ట్ ఆఫ్ బుక్స్, అసలు ఏ బుక్స్ చదవాలి, ఎలాంటి బుక్స్ చదవాలి అని చాలా కంగారు పడుతున్నారు అందరు. నిజమే, మన దగ్గర ప్రాపర్గా టీఎస్పీఎస్సికి నోటిఫికేషన్స్ రాకపోవడం వల్ల, బయట మార్కెట్లో కూడా బుక్స్ రిలీజ్ కాకపోవడం వల్ల ఏ సబ్జెక్ట్కి, ఏ పేపర్కి, ఏ పుస్తకం చదవాలో అన్న క్లారిటీ అయితే లేదు. అది వాస్తవంగా మనం ఒప్పుకోవాల్సిందే. దాన్ని దృష్టిలో పెట్టుకొని టీఎస్పీఎస్సి తెలుగు మీడియంకి, ఇంగ్లీష్ మీడియంకి ఎలాంటి బుక్స్ చదవాలి, గ్రూప్ 1 సంబంధించినంత వరకు దానికోసం ప్రాపర్ బుక్ లిస్ట్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇది చూస్తే ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. సో ఫస్ట్ జనరల్ ఎస్సే గురించి ఏం చదవాలి, జనరల్ ఎస్సే గురించి ఏం చదవాలి అన్నప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం వాళ్ళైతే న్యూస్ పేపర్ సమరీ నోట్స్ చేసుకోవాలి, తెలుగు మీడియం వాళ్ళైతే ఈనాడు న్యూస్ పేపర్ చదవాలి. కానీ నేను ఇంకోటి రికమెండ్ చేస్తాను, ఇంగ్లీష్ మీడియం అయిన వాళ్ళైనా సరే ఈనాడు పేపర్ చదివితే చాలా చాలా మంచిది. మనకి మంచి పర్స్పెక్టివ్, మంచి దృక్పథం, మంచి ఆలోచన శక్తి పెరుగుతుంది. కనీసం ఈ 2 నెలలైనా మనము తెలుగు న్యూస్ పేపర్ ఈనాడు పేపర్ చదవాలి. తెలుగు వాళ్ళు ఖచ్చితంగా ఈనాడు న్యూస్ పేపర్ చదవాలి. దాంతోపాటు నేనేం రికమెండ్ చేస్తానంటే యోజన మ్యాగజైన్స్ ఎస్ఎస్ చాలా బాగా వెరీ వెరీ నీట్లీ తెలుగులో అవైలబుల్గా ఉంటుంది, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది. గవర్నమెంట్ మ్యాగజైన్ యోజన మ్యాగజైన్స్, కురుక్షేత్ర మ్యాగజైన్ చదవండి. కానీ కురుక్షేత్ర మ్యాగజైన్ మరీ అంతగా నేను అడ్వైస్ చేయను. ఎందుకనంటే అది రూరల్, ఎక్కువ విలేజెస్ గురించి ఉంటుంది. కానీ తెలంగాణ కాబట్టి మనకు విలేజ్ మీద ఎస్ఏ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఏదైనా ఒక మంత్ది కురుక్షేత్ర మ్యాగజైన్ తీసుకొని చదవండి. కానీ యోజన మాత్రం ప్రతి ఒక్క మంత్ది చదవడం ఇంపార్టెంట్. మంచి పర్స్పెక్టివ్ మనకు డెవలప్ అవుతుంది ఎస్ఏ పేపర్ మీద. దాంతోపాటు కొన్ని వెబ్సైట్స్లో మనకు మంచి మంచి కేస్ స్టడీస్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్లో కిందికి వెళ్తే మనకి కేస్ స్టడీస్ ఉంటాయన్నమాట. సో చాలా మంచి కేస్ స్టడీస్ దొరుకుతాయి. ఆ కేస్ స్టడీస్ మనం వాడొచ్చు. సో మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అలా కొన్ని మినిస్ట్రీస్లో నుండి మనము ఏమేం కేస్ స్టడీస్ దొరకబట్టాలి, ఆ కేస్ స్టడీస్ తీసుకొని మన ఎస్ఐ పేపర్లో రాయడం ద్వారా మన యొక్క మెచ్యూరిటీ ఎవాల్యుయేటర్కి తెలుస్తుంది. లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ మీద ఇంకో వీడియో చేస్తాము, అది ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది. రేపు ఆ వీడియో వస్తుంది. దాంతోపాటు పేపర్ 2 వచ్చేసరికి ఎలా చదవాలి సార్ అన్నప్పుడు, పేపర్ 2 ఇండియన్ హిస్టరీ వచ్చేసరికి నేనేం రికమెండ్ చేస్తానంటే స్పెక్ట్రమ్ బుక్, ఆల్ ఇన్ వన్, ద బెస్ట్ బుక్ స్పెక్ట్రమ్ బుక్, లేకపోతే బిపిన్ చంద్ర. ఈ 2 బుక్స్ మీరు ఈ ఇండియన్ హిస్టరీ కోసము, తెలంగాణ హిస్టరీ కోసము ఏం చేయాలి అని అంటే, తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ కోసం తెలుగు అకాడమీ బుక్ ఒకటి మంచి బుక్ ఉంది. ఆ తెలుగు అకాడమీ బుక్ చదవచ్చు. యాజ్ వెల్ యాజ్ తెలుగు మీడియం వాళ్ళు ఇండియన్ హిస్టరీ కోసం ఏం చదవాలి అని అంటే సతీష్ చంద్ర బుక్ చదవాలి. తెలుగు మీడియంలో బాగుంది ఈ బుక్. యాజ్ వెల్ యాజ్ తెలుగు వాళ్ళు, తెలుగు అకాడమీ ఎలాగో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది కాబట్టి ఇలా మనం పేపర్ 2ని ఇలా మనం ప్రయారిటైజ్ చేసుకోవచ్చు. ఈ బుక్స్ చదివితే మీ హిస్టరీ కంప్లీట్ అయిపోయినట్టే ఖచ్చితంగా చెప్పగలను నేను. జియోగ్రఫీ ఆఫ్ ఇండియా వచ్చేసరికి, జియోగ్రఫీ ఆఫ్ ఇండియాకి ఏం చదవాలి అన్నప్పుడు ఎన్సీఆర్టీస్ ఈజ్ అ బెస్ట్ బుక్. ఎన్సీఆర్టీ కన్నా ఇంకేదైనా బుక్ చెప్తారా సార్ అంటే మస్జిద్ హుసేన్ చెప్తాను. కానీ మస్జిద్ హుసేన్ మరీ హై స్టాండర్డ్ అవుతుంది, కానీ చదవచ్చు. కానీ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం ఎన్సీఆర్టీ 11th క్లాస్ అండ్ 12th క్లాస్ ఎన్సీఆర్టీస్ చదివారంటే జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అయిపోయినట్టే. తెలంగాణ జియోగ్రఫీ కోసము తెలుగు అకాడమీ బుక్ మంచి బుక్. రమణరాజు సార్ అనే సార్ది ఒక బుక్ ఉంది తెలంగాణ జియోగ్రఫీ, ఇది కూడా మంచి బుక్. సో ఈ బుక్స్ మీరు ఫాలో కావచ్చు జియోగ్రఫీకి సంబంధించినంత వరకు. ఈ బుక్స్ మీరు ఫాలో కావచ్చు హిస్టరీకి సంబంధించినంత వరకు. పేపర్ 3 ఇండియన్ సొసైటీ. ఈ ఇండియన్ సొసైటీలో తెలుగు అకాడమీ బుక్ ఇండియన్ సొసైటీది ఉంది. ఎన్సీఆర్టీలోనూ 11th క్లాస్ 12th క్లాస్ బుక్ ఉంది. అది చదివారంటే మనకి మంచి పర్స్పెక్టివ్ వస్తుంది సొసైటీ మీద. సొసైటీ సెక్షన్లో అంటే ఈ పర్టికులర్ పేపర్ 3లో సెక్షన్ ఏలో ఇండియన్ సొసైటీ 3 యూనిట్స్, తెలంగాణ సొసైటీ 2 యూనిట్స్. సో మేము ప్రాపర్గా నోట్స్ ప్రిపేర్ చేశాము ఈ ఇండియన్ సొసైటీ కోసము. ఈ నోట్స్ ప్రిపేర్ అయినా మీకు సరిపోతుంది ఇండియన్ సొసైటీ సంబంధించినంత వరకు. మరి ఈ తెలంగాణ సొసైటీకి ఏం చదవాలి సార్ అన్న ప్రశ్న ఎదురైనప్పుడు, తెలంగాణ సొసైటీకి అకాడమీ బుక్ ఒకటి రిలీజ్ అయింది, అది సరిపోతుంది. తెలంగాణ సొసైటీ అది 2 యూనిట్స్ మాత్రమే. 5 యూనిట్స్ ఉన్నాయి. 3 యూనిట్స్ వచ్చేసి ఇండియన్ సొసైటీ బై అవర్ విష్ణు ఐఏఎస్ అకాడమీ ఆర్ బై ద బుక్ విచ్ ఈజ్ ఆఫ్ ఇండియన్ సొసైటీ ఇన్ విచ్ తెలంగాణ సొసైటీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఇట్. సో ఈ పర్టికులర్ ఇండియన్ సొసైటీ అనే బుక్లో తెలంగాణ కవర్ అయింది, తెలంగాణ ఇండియా కూడా కవర్ అయింది. కాబట్టి ఇది ఒకటి చదివినా చాలు, లేకపోతే మనది తీసుకున్నా సరిపోతుంది. దీంతోపాటు పాలిటీలో లక్ష్మీకాంత్ బుక్ అందరూ చదువుతారు, నేను చెప్పనవసరం లేదు. సో లక్ష్మీకాంత్ బుక్ మేము కూడా కేటగరైజ్ చేసాము యూనిట్ వైజ్. అదైనా మీకు సరిపోతుంది. గవర్నెన్స్కి ఒక ప్రాపర్ బుక్లెట్ రిలీజ్ చేశాము.
విష్ణు ఐఏఎస్ అకాడమీ కాకపోతే అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. ఏఆర్సీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా చదవాలండి. తెలుగు అయినా సరే, ఇంగ్లీష్ అయినా సరే. అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ చదవాలి. సెకండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ రిపోర్ట్ చదివితే మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మన ఆన్సర్లో వాల్యూ ఎడిషన్ జరుగుతూ ఉంటుంది. ఏఆర్సీ రిపోర్ట్ చదవండి. అది కాదు సార్ ఏదైనా ఒక మంచి బుక్ చెప్పండి అని అంటే మళ్ళీ గవర్నెన్స్ కోసం లక్ష్మీకాంత్ బుక్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది, ఇంగ్లీష్లో కూడా అవైలబుల్గా ఉంది మార్కెట్లో. సో తెలుగుది రీసెంట్గా వెరీ రీసెంట్గా తెలుగులో రిలీజ్ అయింది. సో యూ క్యాన్ గో విత్ లక్ష్మీకాంత్ బుక్ ఫర్ గవర్నెన్స్, యూ క్యాన్ గో ఫర్ లక్ష్మీకాంత్ ఆర్ అవర్ అకాడమీ బుక్ ఫర్ పాలిటీ. ఇది కాకుండా ఎకానమీ వచ్చేసరికి ఇండియన్ ఎకానమీ కోసం రమేష్ సింగ్ మంచి బుక్. ఇప్పుడు కొత్తగా ఇంకో బుక్ వచ్చింది వివేక్ సింగ్ బుక్, అది కూడా మంచి కేటగారికల్గా చాలా సింపుల్గా ఉంది, అదైనా మీరు ఫాలో అవ్వచ్చు. తెలుగు బుక్కి చిరంజీవి సార్ మన తెలుగు కోసము తెలుగు ఎకానమీ చిరంజీవి సార్ బుక్ ఒకటి బాగుందండి. దీంతోపాటు ఎన్విరాన్మెంట్ మేము పిఎంఎఫ్ఐ ఐఏఎస్ అనే ఒక మెటీరియల్ అంటే గవర్నమెంట్దే అది, అంటే అదొక మంచి సోర్స్, అదొక మంచి రిచ్ సోర్స్, దాని జిస్ట్ కూడా మేము చేశాము. సో ఈ వెబ్సైట్లో వెతికితే దొరుకుతుంది. ఇది చదివారు అని అంటే మీ ఎన్విరాన్మెంట్ మొత్తం కవర్ అయిపోయినట్టే. ఇది ఒక డౌన్లోడ్ చేసుకొని చదవండి. టు ద పాయింట్ ఉంటుంది, ఎంతవరకు అవసరమో అంతవరకే ఉంటుంది అన్నమాట. మంచి కంటెంట్ ఇది. తెలంగాణ ఎకనామిక్ వచ్చేసి తెలంగాణ ఎకనామిక్ అవుట్లుక్ ఖచ్చితంగా చదవాలి. తెలుగు అకాడమీ బుక్ కూడా ఉంది, మీకు తెలుసు, ఇది ఒకటి చదవాలి తెలంగాణ సంబంధించిన వరకు. దీంతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా చదవాలి. తెలంగాణలో ఏమవుతుంది ఎకనామిక్ సంబంధించి, జిఎస్డిపి ఏంటి, జిఎస్డిపి ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, అగ్రికల్చర్ ఎలా ఉంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఎలా ఉంది, సర్వీస్ సెక్టర్ డెవలప్మెంట్ ఎలా ఉంది అనేది మనకు మొత్తము ఈ తెలంగాణ ఎకనామీ సర్వేలో ఉంటుంది. దీనితో పాటు మీరు పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చేసరికి ఏం చేయాలి సార్ అన్నప్పుడు తెలుగు అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది, కానీ సరిపోదు అది. దాంతోపాటు మా అకాడమీది ఒక జిస్ట్ మెటీరియల్ ఉంది, అదైనా మీరు తీసుకోవచ్చు ఎస్ఐఎన్టీకి సంబంధించినంత వరకు. డాటా ఇంటర్ప్రిటేషన్ ఆర్ఎస్ అగర్వాల్ చేయండి, కానీ డాటా ఇంటర్ప్రిటేషన్ ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. ఎన్నో మెటీరియల్స్ ఉన్నాయి డాటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించినంత వరకు. యాజ్ ఆర్ఎస్ అగర్వాల్ ఈస్ వెరీ పాపులర్, ఐఎమ్ రికమెండింగ్ ఆర్ఎస్ అగర్వాల్. ఆర్ఎస్ అగర్వాల్లో ఓన్లీ డాటా ఇంటర్ప్రిటేషన్ పార్టే, మొత్తం క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ పార్ట్ కాకుండా డాటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ తీసుకొని దాన్ని బాగా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. దీంతోపాటు తెలంగాణ మూమెంట్ వస్తే తెలంగాణ మూమెంట్ చాలా వర్కౌట్ చేసి ఎఫర్ట్స్ పెట్టి చేసినటువంటి మెటీరియల్ విష్ణు ఐఏఎస్ అకాడమీ నోట్స్ ఉందండి, కాకపోతే ఇంగ్లీష్ మీడియంలో ఉంది. మంచి రివ్యూస్ వచ్చాయి, చాలా బాగా యూజ్ అవుతుంది, అదైనా చదవండి. లేనిచో తెలుగు అకాడమీ మూమెంట్ బుక్ లేకపోతే రాజాది ఆ బుక్ అయినా కూడా మీరు చదవచ్చు. ప్రకాష్ బుక్ అయినా కూడా మీరు చదవచ్చు. ఇంకో బుక్ ఉంది రాజా బుక్, అదైనా మీరు చదవచ్చు తెలంగాణ మూమెంట్ సంబంధించినంత వరకు. సో తెలుగు అకాడమీ బుక్ లేకపోతే ప్రకాష్ సార్ బుక్ లేకపోతే రాజా బుక్ అయినా చదవచ్చు. కానీ నేను ఎక్కువ రికమెండ్ చేసేది మాత్రము తెలుగు అకాడమీ బుక్. మా నోట్స్ ఇంగ్లీష్ మీడియంలో క్రిస్ప్గా ఎంతవరకు అవసరమో అంతవరకు ఉంది, ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి ప్రాపర్గా మీరు ప్లాన్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో దీంతో పాటు నేను ఒక వీడియో చేస్తాను, లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ ఎక్కడ దొరుకుతుంది సార్ ఈ కేస్ స్టడీస్, ఇంకెక్కడ దొరుకుతాయి మనకి ప్రాపర్ మెటీరియల్ అని అంటే నేను లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ అందులో ఏమేమి కంటెంట్ ఉంటుందన్నది రేపు ఈ లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్తో వస్తున్నాను. ఆ లీస్ట్ ఆఫ్ వెబ్సైట్స్ చూసినా సరే, ఫాలో అయినా సరే, డౌన్లోడ్ చేసుకున్నా సరే, అందులో నుంచి కంటెంట్ చేసుకున్నా సరే మీకు మీ ఆన్సర్స్ రాయడంలో ఉపయోగపడుతుంది. So I hope this video will be helpful to you. Please subscribe to our channel and press bell button. Thank you. Jai Hind.